హలో, హాయ్ అందరికీ నమస్కారం. నా పేరు లవ్ కుమార్. సో ఇవాళ నుంచి ఆ, నేను పైథాన్ క్లాసెస్ని కవర్ చేస్తున్నాను. సో అసలు పైథాన్లో ఏమేమి కవర్ చేస్తాను అనేది టాపిక్స్ చూద్దాం. సో బిఫోర్ గోయింగ్ టు దట్, అసలు ఎందుకు వై పైథాన్ ఇస్ సో పాపులర్? బికాస్ ఆఫ్ ఎవ్రీ వన్ ఈస్ యూజింగ్ పైథాన్ ఫర్ ఏఐ, పర్టికులర్లీ ఇఫ్ యూ వాంట్ బికమ్ ద డెవలపర్ ఇన్ ఏఐ. సో డెఫినెట్లీ పీపుల్ ఆర్ స్టార్టెడ్ యూజింగ్ ద ఏఐ ఇన్సైడ్ దట్ టైప్. సో మీకు ఏలో ఉన్నది పైథాన్ ద బేసిక్ ప్రోగ్రామ్ అన్నమాట. సో ఇది బేసిక్ ప్రోగ్రామ్ అయింది కాబట్టి, సో దట్స్ ద రీజన్ people eagerly learn to Python, and that is the one reason. సో మనం పైథాన్ నేర్చుకోవడం స్టార్ట్ చేస్తే అసలు ఎలా స్టార్ట్ చేయాలి? అసలు అంటే ఏ కరికులం స్టార్ట్ చేయాలి, ఎంతని కవర్ చేయాలి? ఓకే, సో నేను మీకు అదే చూపించబోతున్నా. సో నేను ఏది కవర్ చేస్తున్నా, ఎంత డెప్త్ కవర్ చేస్తున్నా, ఐ విల్ షో యూ ద కంప్లీట్ కరికులం. సో కరికులం, లెట్ మీ షో యూ దట్. లెట్ మీ షేర్ మై స్క్రీన్. And yeah, I'm opening the VS Code also. Yes, here I have all the things. Yes. So first of all, I'm starting with the అసలు ఏంటి పైథాన్ అంటే ఏంటి? ఇట్స్ అన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో అక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఐఎమ్ స్టార్టింగ్ విత్ ద మెయిన్ ఫంక్షన్ నేమ్స్, అండ్ ఐఎమ్ కవరింగ్ ద ఇంటీజర్, ఫ్లోట్, బూలియన్, what are the different data types, right? How they are working. Okay, why there? So I'm covering the arithmetic and the logical operators, and our XOR our operations also. Okay. ఆఫ్టర్ దట్ దాని తర్వాత ఏం చేస్తా అంటే, మనం అసలు వేరియబుల్ అంటే ఏంటి, అసలు ఒక వేరియబుల్ ఎలా క్రియేట్ చేయాలి, ఆ వేరియబుల్ కి మనం ఏ రూల్స్ ఫాలో అవ్వాలి, విత్ ద రూల్స్ వీ నీట్ ఫాలో. ఓకే, అది కవర్ చేద్దాం. తర్వాత మనం స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి దాన్ని విడిగా నేర్చుకుందాం. నెక్స్ట్ స్ట్రింగ్స్ అంటే దాంట్లో ఉండే మెథడ్స్ ఏంటి, అసలు స్ట్రింగ్ లో ఉండే యూజర్ ఇన్పుట్ అనేది ఎలా ఇస్తాం. ఓకే, మనం ఒక ఏటీఎంకి వెళ్ళాం అనుకుందాం. ఒక ఏటీఎం లో మనం ఇచ్చే ఇన్పుట్ అసలు అది బ్యాక్ ఎండ్ లో ఏ కోడ్ తీసుకుంటుంది, ఇక్కడ స్ట్రింగ్ లోని ఇన్పుట్ కోడ్ తీసుకుంటుంది కదా. సో అలాంటివి కూడా నేర్చుకుందాం. అండ్ ద లిస్ట్ అండ్ టపుల్స్ వీ విల్ కవర్ విత్ ద మెథడ్స్, దాని వెనుకున్న మెథడ్స్ కూడా కవర్ చేసేద్దాం. అండ్ సెట్ అండ్ డిక్షనరీస్, అందులో మెయిన్గా ఎనమరేట్ అండ్ ద జిప్, దే ఆర్ ద ఇంట్రెస్టింగ్ అదర్ మెథడాలజీస్. సో ఇవి నేర్చుకున్న తర్వాత మనం అవి కూడా నేర్చుకుంటే చాలా క్లియర్గా ఉంటుంది. అండ్ ద కండిషనల్స్, ఇవన్నీ అయిపోయిన తర్వాత, దీస్ ఆర్ ద బేసిక్ డేటా స్ట్రక్చర్స్ అయిపోయిన తర్వాత, దెన్ వీ విల్ జంప్ టు ద కండిషనల్స్. సో మనం ఏదైనా కండిషన్ రాయాలి. సో నేను ఒక లొకేషన్లో ఉన్నాను. ఈ లొకేషన్ నుంచి లెట్స్ సే ఐఎమ్ జస్ట్ గోయింగ్ ఫ్రమ్ హైదరాబాద్ టు విజయవాడ. సో ఇక్కడ నుంచి వెళ్ళడానికి మనకి వేరియస్ వేస్ ఉంటాయి. మనం ఫ్లైట్ చూస్ చేసుకోవచ్చు, యూ కెన్ చూస్ ద రోడ్ వే ఆల్సో ఆర్ ట్రైన్ వే. సో నాకు ఇది దొరకలేదు, లేకపోతే ఇది దొరకలేదు కాబట్టి నేను వేరే దానికి వెళ్తాను. యూ కెన్ గివ్ ద కండిషన్స్, రైట్? లేకపోతే మీ కెరియర్లో మీరు ఈ పాత నాకు అవ్వలేదు అనుకోండి, నేను ఇంకో పాత్ తీసుకుంటాను. నేను ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ ద సమ్ గవర్నమెంట్ జాబ్స్, సో సమ్ సాఫ్ట్వేర్ జాబ్స్, అది అవ్వలేదు. నెక్స్ట్ యూ కెన్ థింక్ అబౌట్ ద అదర్ వేస్, రైట్? సో ఎవ్రీ టైం మనం తీసుకునే ప్రతి డెసిషన్కి ఒక కండిషన్ అనేది సాటిస్ఫై అయితే అది అవుతారు మీరు, ఫిల్ఫిల్ అవుతుంది. లేకపోతే యూ కెన్ టేక్ ద అదర్ కండిషన్, రైట్? సింపుల్ ఇది. అండ్ ద మ్యాచ్ అండ్ ద కేస్ విల్ కవర్ ద, నేను ఇది కూడా కవర్ చేస్తున్నా. So that for loops, for loop else conditions and nested loops is a deep concepts. సో ఫర్ లూప్ ఇన్సైడ్ ద ఫర్ లూప్ అంటే మనం రొటీన్ గా చేసే వాటిని మనం ఒక ప్రోగ్రామింగ్ వేలో చూడాలి, చూస్తే ఒక ప్రోగ్రామింగ్ వేలో. సో అలాగే రొటీన్ గా జరిగే ఒక ప్రోగ్రామింగ్ కి మనం రాయాలనుకోండి, యూ కెన్ యూజ్ ద ఫర్ లూప్. ఓకే. అండ్ ఫర్ లూప్ లో మనం డిఫరెంట్ కండిషన్స్, అంటే ఒక లూప్ కంటిన్యూ అయిపోతుందండి, కంటిన్యూ అయిపోతుంది బాగానే ఉంది, కానీ దాన్ని ఆపాలి కదా, దాన్ని కంట్రోల్ చేయాలి. ఓకే, యూ కెన్ మేక్ ద కంట్రోల్ బై గివింగ్ సమ్ కండిషన్.
ఆ కండిషన్ మీరు బ్రేక్ ఇవ్వచ్చు, యూ కెన్ గివ్ ద కంటిన్యూ ఇవ్వచ్చు అండ్ ద పాస్ ఇవ్వచ్చు. మనం ఇవన్నీ డీటెయిల్గా కోడింగ్ వైజ్ చూద్దాం, డీటెయిల్గా నేర్చుకుందాం. ఓకే. అండ్ అండ్ ఆల్సో హియర్ వైల్ లూప్ అండ్ వైల్ ఎల్స్. సో దిస్ ఇస్ ఆల్సో అనదర్ ఇంట్రెస్టింగ్ కండిషన్. సో మనం అది కూడా డీటెయిల్గా డెప్త్గా చూద్దాం. అండ్ మనం యూజ్ చేసేటప్పుడు కమెంట్స్ కమెంట్స్ ఇస్తూ ఉంటాం అనమాట. సో ఆ కోడ్ ఎలా వర్క్ చేస్తుంది అది మనం కమెంట్లో ఇన్ఫార్మ్ చేయొచ్చు. ఓకే. ఒక 10 days తర్వాత మళ్ళీ మేము ఓపెన్ చేసుకొని మీ ప్రోగ్రామ్ మళ్ళీ మీరు రివైజ్ చేస్తున్నారు అనుకోండి, ఇది ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అని. మీరు డెవలపర్ అయిపోయారు. మీరు డెవలపర్ అయిన తర్వాత మీ కోడ్ని ఇంకెవరో చెక్ చేస్తున్నారు, లేదా మీరే సో చూస్తున్నారు. ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నారు. ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేసేటప్పుడు యు ఆర్ రైటింగ్ ద థౌజండ్స్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్స్, రైట్? సో అవి రాసినప్పుడు ఏమవుతుందంటే మీరు 1 month తర్వాత ఆ కోడ్ చూస్తే ఇది ఎందుకు రాసామని డౌట్ వస్తుంది. మీరు ఆ కమెంట్లో యూ కెన్ మెన్షన్ వై యు ఆర్ యూజింగ్ దట్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దట్. ఓకే. అండ్ ద డాక్ స్ట్రింగ్స్ ఆల్సో హెల్ప్ఫుల్ టు దట్, హౌ ఎగ్జాక్ట్లీ దిస్ కోడ్ వర్క్స్, రైట్? అది కూడా ఉంటుంది. అండ్ ద ఫంక్షన్స్, ఇవన్నీ అయిపోయిన తర్వాత మనం ఫంక్షన్స్ కావాలి. సో ఫంక్షన్స్, హౌ దే, ఓకే, అందులో డాక్ స్ట్రింగ్స్ అండ్ అబౌట్ ద ఫంక్షనాలిటీస్. సో పారామీటర్స్ అంటే ఏంటి? ఓకే. మనకు ఒక ప్రోగ్రామ్ ఉంది, మల్టిపుల్ టైమ్స్ సేమ్ ప్రోగ్రామ్ రాయాల్సి వస్తుంది అనుకో, అలాంటి మనం ఫంక్షన్ యూస్ చేయొచ్చు. మల్టిపుల్ టైమ్స్ మనం రాయక్కర్లేదు, మనం సింపుల్గా ఒకసారి రాసుకుంటే యూ కెన్ జస్ట్ గివ్ ది ఇన్పుట్స్ మాత్రం ప్రతిసారి మార్చుకుంటే సరిపోతుంది. సో ఇవన్నీ మన ఫంక్షన్స్ అంటాం. అండ్ అందులో హౌ టు క్రియేట్ ద మాడ్యూల్స్. ఓకే. దీస్ ఆర్ ద ఇండస్ట్రీ లెవెల్ అనమాట. మనం ఇండస్ట్రీలో వర్క్ చేసేటప్పుడు మనకి పర్టికులర్లీ డిఫరెంట్ మాడ్యూల్స్ మీరు క్రియేట్ చేయొచ్చు, అండ్ మాడ్యూల్స్ ప్రొవైడెడ్ బై పైథాన్ ఆల్సో. సో అలాంటి మాడ్యూల్సే ఇవి. సో మనకి ఫంక్షన్స్లో మోర్ అండ్ ద ల్యాండా ఫంక్షన్ కూడా మనకి కవర్ చేద్దాం, అండ్ ద మ్యాప్ రెడ్యూస్ ఫిల్టర్. సో వీటితో పాటు ఇటరేటర్స్, జనరేటర్, డెకరేటర్. సో మనం స్పెసిఫిక్గా అప్లికేషన్ బేస్ వర్క్ చేసేటప్పుడు ఇవి బాగా యూజ్ చేస్తాం. డెకరేటర్స్ ఆర్ వెరీ హైలీ యూటిలైజ్డ్. అండ్ ద మాడ్యూల్స్ గివెన్ బై ద పైథాన్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. యూ కెన్ క్రియేట్ ఎవర్ వన్ సెల్ఫ్. అండ్ సమ్ ఫంక్షనాలిటీ ఆల్రెడీ బిల్డ్ చేసి జస్ట్ మనం దాన్ని ఇంపోర్ట్ చేసుకుంటే చాలు. దాంట్లో ఉన్న ఫంక్షనాలిటీ, మ్యాథ్లో ఉన్న ఫంక్షనాలిటీస్ అన్ని మనం చేసేయచ్చు. యూ కెన్ డూ ఇట్ ద సింప్లర్ మేనర్ జస్ట్ బై టేకింగ్ ద మ్యాథ్. ఓకే. అండ్ దిస్ ఇస్ ద ఫైల్ హ్యాండ్లింగ్. ఓకే. అండ్ ఆల్సో మనం రాసే ప్రతి, ఓకే, నాకు జస్ట్ ఫైల్ ఉంది, ఒక ఫైల్ని హౌ కెన్ ఐ హ్యాండిల్ దట్. సో దాంట్లో మనం ఎలా డౌన్లోడ్ చేయాలి, ఎలా పైథాన్కి డబ్ చేయాలి, ఓకే, పైథాన్ ఎన్విరాన్మెంట్లో మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలి. సో ఎవ్రీథింగ్ యూ కెన్ హ్యాండిల్ హియర్. అండ్ ద లాగింగ్స్ ఏంటంటే ప్రతి లైన్ ఆఫ్ కోడ్ దగ్గర మీకు ఏం జరుగుతుంది అనేది యూ కెన్ చెక్ ఇట్ అవుట్ ఓవర్ హియర్, లాగింగ్స్ అనేది. సో మీరు ప్రొడక్షన్ లెవెల్ కోడ్ రాసేటప్పుడు యూ కెన్ నీడ్ టు చెక్ ద కోడ్, వాట్ ఎగ్జాక్ట్లీ. మీరు ఒక బ్యాంకింగ్ వాళ్ళకి మీరు ఒక కోడ్ రాస్తారు అనుకోండి, రాసేటప్పుడు సో వాడు ఏమడుగుతున్నాడంటే, సో హౌ ద డేటా ఈజ్ ఫ్లోయింగ్, అంటే నా డేటా అనేది నాకు చాలా ఇంపార్టెంట్. బ్యాంకింగ్ ఇస్ ద మోర్ రిలేటెడ్ టు మనీ, రైట్? సో మనీ అంటే ఆ డేటా ప్రోగ్రామింగ్లో ఎలా ఫ్లో అవుతుంది అనేది మీరు చూపించాలి అని చెప్పేసి దే ఆర్ ఆస్కింగ్, వాళ్ళు అడుగుతుంటారు. నాట్ ఓన్లీ దట్, యాజ్ అ డెవలపర్ యూ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే. ప్రతిసారి మీరు కుడ్ నాట్ గివ్ ద ప్రింట్, ఇట్ నెవర్ వర్క్స్. సో ద లాగిన్స్ విల్ గివ్ యూ ద కంప్లీట్ ఫ్లో, ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది మీకు ప్రింట్ చేస్తుంది అనమాట. సో యూ కెన్ చెక్ ఇట్ అవుట్ బై యూజింగ్ దిస్ లాగింగ్ ఇస్ ద వన్ ఆఫ్ ద లైబ్రరీ ఆల్సో, యూ కెన్ డైరెక్ట్లీ యూటిలైజ్. సో అండ్ ద ఎర్రర్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. ఓకే. నేను రాసిన కోడ్ పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది, ఫైన్. పని చేయకపోతే వాట్ ఈస్ ద ఎక్సెప్షన్. సో మనం రాసే కోడ్ని మనం యూనిట్ టు హ్యాండిల్ ద ఇఫ్ ఎనీ ఎర్రర్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద మెయిన్ బాడీ ఆఫ్ ద కోడ్. సో మీరు యు ఆర్ రైటింగ్ లాట్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోర్స్. మీరు ఒక 1000 లైన్స్ రాశారనుకోండి, 1000 లైన్స్లో మీరు ఒక చోట ఫంక్షనాలిటీని మీరు ఎర్రర్ హ్యాండ్లింగ్ రాస్తారు, రాయలేదనుకోండి. సో అక్కడ ఏదైనా ఇష్యూ వస్తే దట్ ఈస్ నాట్ ఇన్ మెయిన్ కోడ్ అండ్ నాట్ ఎఫెక్టింగ్ మై మెయిన్ కోడ్ అనుకోండి. అలాంటి కోడ్ని మీరు ఒక చిన్న ఎర్రర్ అయితే వచ్చింది, ఆ ఎర్రర్ వల్ల మొత్తం 1000 లైన్స్ ఆఫ్ కోడ్స్ పనిచేయడం.
సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ యూ కెన్ యూజ్ దిస్ ఎర్రర్ హ్యాండ్లింగ్. దానివల్ల ఏమవుతుందంటే యూ కెన్ క్లియర్లీ అండర్స్టాండ్ దట్ ఓకే అక్కడ ఏమవుతుందంటే ఎక్సెప్షన్ విల్ టేక్ కేర్ అబౌట్ దట్, అండ్ అది మీకు జంప్ చేసి మిగతా లైన్స్ ఆఫ్ కోర్స్ ప్రాపర్గా వర్క్ చేసేలా చేస్తుంది, అండ్ యూ కెన్ అండర్స్టాండ్ దట్ దెర్ ఈస్ అన్ ఎర్రర్. ఓకే, అది కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. సో ఐఎమ్ కవరింగ్ దాట్ వన్ ఆల్సో. దాని తర్వాత అండ్ classes, the most favorable things, classes and the methods and their instance variables, and that different methods also included here, the instance method and the class method and the static method. Okay, and public private protected member methods, all the methods in the classes, okay, exactly they are working, and the polymorphism and encapsulation abstract methods, how they are working. So what is the purpose of that? So I have included all of them in the classes, the more advanced in the Python thing. Okay, you can clearly understand each and everything. And I am also covering that. So if any error is coming, why that error, how to handle that by using AI. Right? Nowadays, everyone in the using AI. Let's say I got the error. Just I copy that and give it to the ChatGPT or the cloud and hey, fix this error. I don't know why this error like that. But it will fix the error and give you the complete thing. So based that is the way you can understand. So I will show you that the process and also how to make the corrections in the Google Stack Overflow. So people are using these things also. Sometimes you are not able to only simply by using AI tool you can't solve for the more advanced things. Maybe that is not trained in the LLMs. So that is the reason you need to check for the Stack Overflow for the correcting some errors. And M included the Flask or Fast API streamlet. So let's see. We'll create one simple calculator and the snake game. సో మనం ఇది క్రియేట్ చేద్దాం. ఇది క్రియేట్ చేసిన తర్వాత దాన్ని ఒక చిన్న దాంట్లో డిప్లాయ్ చేద్దాం. ఏదో ఒక దాన్ని ఏ ఫ్రేమ్వర్క్ యూస్ చేసి. సో లెట్స్ స్టీమ్ విచ్ విల్ హెల్ప్ యూ సింప్లీ థింగ్. సో మీరు అందులో ఒకసారి గేమ్ ఆడితే ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇలా ఐఎమ్ కవరింగ్ ద కంప్లీట్ పైథాన్. ఓకే, సో యూ కెన్ follow, like, and share my channel. Thank you. Thank you so much.